ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వంలోని కూటమి పార్టీల్లో బీటలు మొదలయ్యాయి అంటే ఈరోజు మన వారాంతపు పలుకులు సార్ చెప్పినటువంటి రాసిన ఎడిటోరియల్ కాలంలో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎడిటోరియల్ కాలంలో ఈయన ఏం రాస్తున్నాడంటే, పవన్ సారు ఏదైనా ఆయన చెప్పిన మాట చంద్రబాబు ఎదుటి నుండి చెప్తే బాగుండేది. ఆయనకు ఎలా ఉందంటే, తిరుమల తిరుపతిలో చనిపోయినటువంటి భక్తులు 6 మంది చాలా సున్నితమైన విషయం అంట ఆయనకి. దానికి సంబంధించి క్షమాపణలు చెప్పండి అని పవన్ కళ్యాణ్ కోరడం, అది చంద్రబాబు పక్కన కూర్చొని కోరితే బాగుండేది అని చెప్పేసి ఆయన రాయటము. అలాగే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూటమి బీటలు బారుతుంది. ఇది పెద్ద ఎత్తున ఇది సమర్థనీయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయకుండా అధికారులు కానీ ఎవరు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని లెక్క చేయకపోవడం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఎవరి హద్దులో వారు ఉంటే మంచిది అనే విధంగా మన వారాంతాల పలుకులు సార్ ఈరోజు ఎడిటోరియల్ రాయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది.